హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 7th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ గురించి ప్రస్తావించినప్పుడు ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము బీమ్స్టెక్ గురించి చెప్పాము. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయండి, 1 by 1 చూద్దాము. ఇది బ్యాంకాక్ డిక్లరేషన్ నుండి ఆవిర్భవించిన ఉప ప్రాంతీయ సంస్థ. దీనిని బ్యాంకాక్ డిక్లరేషన్ 1997 ఆధారంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనిలో 7 సభ్య దేశాలు ప్రస్తుతం ఉన్నాయి. సెకండ్ వన్ చూడండి, అన్ని బంగాళాఖాత తీర దేశాలు బిమ్స్టెక్ లో భాగంగా ఉన్నాయి. స్టేట్మెంట్ చూడగానే మనకి ఏమర్థం అవ్వాలి? అన్ని బంగాళాఖాత తీర దేశాలు అంటే ఈ స్టేట్మెంట్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. సో ఇలాంటివి జనరల్గా 70% to 80% కేసులో రాంగ్ అవుతుంది. కాబట్టి అన్ని బంగాళాఖాత తీర దేశాలు ఇందులో భాగస్వామిగా లేవు. బిమ్స్టెక్ లో కేవలం 7 సభ్య దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాలు కూడా బే ఆఫ్ బెంగాల్ లిటోరల్ కంట్రీస్ అయినా కూడా ఈ బిమ్స్టెక్ లో భాగస్వామిగా లేవు. కాబట్టి సెకండ్ వన్ రాంగ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ, 1 only ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, ప్లాస్టిక్ ప్రమాదంలో ప్రజారోగ్యం. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి, అలానే భారతదేశంలో రీసైక్లింగ్ వ్యవస్థ ఎంత మేరకు ఉంది, అలానే ఈ ప్లాస్టిక్ వలన ప్రజారోగ్యం ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను. చీనాబ్ నది వంతెనని ప్రారంభించడానికి జమ్మూ కాశ్మీర్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ గారు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానీను అని వ్యాఖ్యానించడం మనం చూడవచ్చు. ఇది గవర్నెన్స్ లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, రోడ్డు ప్రమాద బాధితులకు 1.50 లక్షల ఉచిత వైద్యం. రోడ్డు ప్రమాద బాధితులకు సత్వరమే చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని తీసుకురావడం జరిగింది అండి. ముఖ్యంగా 1.5 లక్షల ఇమీడియట్ ఉచిత వైద్యాన్ని అందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఇది మనకి గవర్నెన్స్ లో ఎస్పెషల్లీ పబ్లిక్ పాలసీ లాంటి టాపిక్స్ లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, రుణగ్రహీతలకు భారీ ఊరట. ఇటీవల ఎంపీసీ కమిటీ మరొకసారి రెపో రేట్లని, కీలక వడ్డీ రేట్లని తగ్గించడంతో రుణగ్రహీతలకు మరింత ఊరట లభించనుంది అని ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, సిమ్లా ఒప్పంద కాలం చెల్లిన పత్రం. ఆపరేషన్ సింధూర్ మరియు తదనంతర పరిణామాల నేపథ్యంలో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. సిక్స్త్ వన్, జలాంతర్గాములను వేటాడే యుద్ధ నౌక అర్నాలా సిద్ధం. సో మనకి లేటెస్ట్ గా ఈ అర్నాలా, ఐఎన్ఎస్ అర్నాలా అనేది ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ మనం చూద్దాం. ఇది డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ప్లాస్టిక్ ప్రమాదంలో ప్రజారోగ్యం. ఈ ఆర్టికల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి, అలానే దానిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. ముఖ్యంగా ప్లాస్టిక్ అనేది మనిషి జీవితంలో అంతర్భాగమైపోయింది. ఈ ప్లాస్టిక్ వినియోగం వలన ప్రతి ఏటా కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ భూమిలో కలిసిపోయి భూమిని మరియు ఈ వనరులని, జల సంపదను వీటన్నిటిని కూడా నాశనం చేస్తూ ఉంది. కొన్ని గణాంకాలను ఇక్కడ చూడండి. ప్రతి ఏటా ఒక్కో భారతీయుడు సగటున 11 కిలోల ప్లాస్టిక్ ని వినియోగిస్తున్నట్లు ఒక అంచనా. అలా దేశంలో సంవత్సర కాలంలో సుమారు 93 లక్షల టన్నుల వ్యర్థాలు పోగుపడుతూ ఉంటే అందులో సుమారు 35 లక్షల టన్నులను యథేచ్ఛగా పర్యావరణంలోకి వదిలేస్తున్నారు. దీని వలన నేలతో పాటు జల మరియు వాయు కాలుష్యం కూడా తీవ్రంగా పెరుగుతూ ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వాటిని పునర్వినియోగించడమే మేలు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ రీసైక్లింగ్ ప్రాసెస్లో మన దేశం చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ చూడండి, జర్మనీలో ప్లాస్టిక్ మనకి సుమారు 65% రీసైకిల్ అవుతుంది. దక్షిణ కొరియాలో 59%, ఆస్ట్రియాలో 58%, స్లోవేనియాలో 56%, బల్గేరియాలో 55% వ్యర్థాలను పునర్వినియోగిస్తున్నారు. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న మొత్తం ప్లాస్టిక్లో రీసైక్లింగ్కి వెళ్తుంది కేవలం 8% మాత్రమే. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. కేవలం 8% మాత్రమే. జర్మనీ లాంటి దేశాలు 65% పైగా తమ ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగం చేసుకుంటున్నాయి. మరి మన దగ్గర మిగిలిన ప్లాస్టిక్ని ఏం చేస్తున్నారు అంటే కేవలం 8% మాత్రమే రీసైక్లింగ్కి వెళ్తూ ఉంటే రిమైనింగ్ ప్లాస్టిక్ ఏం జరుగుతుంది? దానిని మనము కాల్చివేయడమో లేదా ల్యాండ్ ఫిల్లింగ్స్ లేదా ఈ సముద్రాలు, నదులు వాటిల్లో వదిలేయడమో చేస్తూ ఉన్నాం. దీనివలన
అనేక సమస్యలు, గాలి కాలుష్యము, వాయు కాలుష్యము, జల కాలుష్యంతో పాటు మనకి ఈ ప్రజారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ చర్మ వ్యాధులతో పాటు క్యాన్సర్లకి కూడా కారణమవుతుంది. వర్షాలు పడినప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు కొట్టుకు వచ్చి మట్టిలో, జలవనరుల్లో చేరుతున్నాయి. ఇది విష పరిణామాలకు దారితీస్తుంది. మరి ఈ ప్లాస్టిక్ కాలుష్యాన్ని మనము అరికట్టలేమా అంటే దీనిని 3 విధానాలుగా మనము అరికట్టాల్సి ఉంటుంది. ఒకటి, రెడ్యూస్. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్ని చాలా వరకు తగ్గించగలగాలి. అలానే సెకండ్ వన్, రీయూజ్. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్ నుంచి వచ్చే వ్యర్థాలని మనము రీసైక్లింగ్ చేయగలిగి, ప్రస్తుతం 8% అని అన్నారు, 2035 నాటికి 11% పెంచాలని ఒక టార్గెట్ ఉంది. కానీ మనము కనీసం 40-50% రీసైక్లబుల్ ప్లాస్టిక్ మీద మనము దృష్టి పెడితే ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి మనము తప్పించుకోగలుగుతాం. అండ్ థర్డ్ వన్, రీప్లేస్. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ సంచులకి కావచ్చు, ప్లాస్టిక్ మెటీరియల్కి కావచ్చు, రీప్లేసబుల్ ఐటమ్స్ లైక్ జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ లాంటివి వాటిని ఉపయోగిస్తే ఈ ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుంది. ఈ విధంగా ఈ రెడ్యూస్, రీప్లేస్, రీయూజ్ లాంటి పాలసీస్ని మనము ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అంటే అన్ని ప్లాస్టిక్స్ కూడా మనకి రీసైక్లింగ్కి అనుకూలంగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పాలిమర్ని బట్టి మరియు కెమికల్ ప్రాపర్టీస్ని బట్టి అది రీసైక్లబులా కాదా అనేది చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిఈటిఈ పాలిమర్ అయితే రీసైక్లబుల్ అవుతుంది. అలానే హెచ్డిపిఈ పాలిమర్ అయితే రీసైక్లబుల్కి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని ప్లాస్టిక్స్ లైక్ ఎల్డిపిఈ ఇది రీసైక్లబుల్కి అవకాశం ఉండదు. అలానే పాలిస్టరిన్ పిఎస్ అనేది కూడా మనకి రీసైక్లింగ్కి ఛాన్స్ ఉండదు. అండ్ అదర్ ప్లాస్టిక్స్ అన్నీ ఒకసారి మిక్స్ అయిపోయి ఉన్నప్పుడు డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ వలన ఈ అదర్ కెమికల్స్ కూడా లైక్ యాక్రిలిక్, పాలికార్బోనేట్, పాలియాక్టిక్ ఫైబర్స్ ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ కెమికల్ కాంపోజిషన్స్ని కలిగి ఉండడం వలన వీటిని కూడా రీసైకిల్ చేయడం కష్టం. సో ఈ విధంగా ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాల్సి ఉంటుంది, ముఖ్యంగా రీసైక్లబుల్ ప్లాస్టిక్స్ని మనము ఎంకరేజ్ చేస్తూ నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్స్ని మనము దశల వారీగా తగ్గించగలిగితే అండ్ రీప్లేసబుల్ ఐటమ్స్ని మనము గణనీయంగా పెంచగలిగినప్పుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని తగ్గించగలుగుతాం. అయితే కేవలం ప్రభుత్వాలు మాత్రమే దీని మీద దృష్టి సారిస్తే సరిపోదు, ప్రజల భాగస్వామ్యం కూడా దీనిలో చాలా చాలా కీలకం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే దుష్ఫలితాలను ప్రజలు అర్థం చేసుకుని స్వచ్ఛందంగా తమంతట తాము ఈ ప్లాస్టిక్ని వినియోగం నిలిపివేస్తే ఆటోమేటిక్గా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి తగ్గిపోతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను, ప్రధాని నరేంద్ర మోదీ హామీ. జమ్మూ కాశ్మీర్ భారతావనికి మొకటం లాంటిదే అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి అనేది కొంత తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా టూరిజం సెక్టార్ అనేది చాలా డౌన్ఫాల్ అనేది చూడవచ్చు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యానిస్తూ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను, ఒకవేళ ఏదైనా అవరోధం ఏర్పడితే దానికి ముందుగా నేనే అడ్డు నిలుస్తాను అని ఆయన వ్యాఖ్యానించారు. అలానే జమ్మూ కాశ్మీర్లోని కట్రా, శ్రీనగర్ పట్టణాల మధ్య వందే భారత్ రైలు సేవలను నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. దీంతో పాటు 1486 కోట్ల వ్యయంతో నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెనను కూడా ప్రారంభించారు. చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోనే అతి ఎత్తైనది కాగా ప్రధాని జెండా ఊపి ప్రారంభించిన కట్రా శ్రీనగర్ వందే భారత్ జమ్మూ ప్రాంతాన్ని కశ్మీర్తో కలిపే తొలి రైలు. సో ఈ విధంగా నిన్న ప్రారంభించిన చాలా పనులకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. తరువాత ఈ అంజీ నదిపై నిర్మించిన కేబుల్ వంతెనను కూడా ప్రధాని ప్రారంభించడం జరిగింది. ఇది భారత్లో నిర్మించిన తొలి కేబుల్ బ్రిడ్జ్. ఈ చీనాబ్ వంతెనకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ చూడండి. చీనాబ్ నదిపై ఉపరితలానికి 359 మీటర్ల ఎత్తులో కట్టిన వంతెన ఒక వాస్తు శాస్త్ర అద్భుతం. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈ బ్రిడ్జ్ ప్యారిస్ నగరంలోని ఈఫిల్ టవర్ కన్నా, న్యూయార్క్లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా ఎక్కువ ఎత్తు కలిగి ఉంది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా 1315 మీటర్ల పొడవును నిర్మించిన ఈ బ్రిడ్జ్ భూకంపాలనే కాక ఉధృతమైన గాలులను, ఇతర ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఈ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రోడ్డు ప్రమాద బాధితులకు
1.50 లక్షల ఉచిత వైద్యం ఆయుష్మాన్ భారత్ ఆసుపత్రులలో అందించేందుకు నిర్ణయం, మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం. సో ఇటీవల భారతదేశంలో రోడ్డు ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది అండి. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలలో గోల్డెన్ అవర్ అని ఉంటుందండి. సో ఈ గోల్డెన్ అవర్ కానీ దాటితే మనిషిని కాపాడడం కొంచెం కష్టతరం అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఆ బాధితులకు వైద్య సదుపాయం అందించడం కోసం కేంద్రం ఇటీవల కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా 1.5 లక్షల రూపాయల వైద్యం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఎప్పుడైతే రోడ్డు ప్రమాదానికి గురయ్యారో కొంతమంది ఎక్కడ మనం ఖర్చు పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందేమో అనే భయంతో వాళ్ళని హాస్పిటల్స్లో చేర్పించడానికి ముందుకు రారు. అయితే ఇప్పుడు ఈ ఉచిత వైద్యం నిర్ణయం కారణంగా ఎక్కువ మంది ఈ బాధితులను హాస్పిటల్స్లో చేర్పించడానికి ముందుకు వస్తారు. తద్వారా ఈ బాధితులను రక్షించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద నమోదైన అన్ని ఆసుపత్రులలోనూ 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడానికి కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. వీటితో పాటు నేషనల్ హెల్త్ అథారిటీ జారీ చేసే మార్గదర్శకాల పరిధిలోకి వచ్చే ఆసుపత్రులను కూడా ఈ పథకం కింద సేవలు అందించడానికి అర్హమైనవిగా గుర్తించినట్లు తెలిపింది. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితుడు ఈ పథకం కింద 7 రోజుల పాటు సుమారు 1.5 లక్షల రూపాయల వరకు వైద్యాన్ని ఉచితంగా పొందడానికి అర్హుడని స్పష్టం చేయడం జరిగింది. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత ఆసుపత్రికి వెళ్తే మాత్రం వారికి ఈ పథకం వర్తించదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆనందం మూడింతలు. ఇటీవలి మానిటరీ పాలసీ కమిటీ యొక్క కీలక నిర్ణయాల గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది అండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కీలక రేట్లలో 0.50% కోత, నెలవారీ రుణకిస్తీ తగ్గుతుంది. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో 1% తగ్గింపుతో వ్యవస్థలోకి 2.5 లక్షల కోట్లు. సో ఈ విధంగా ఇక్కడ కొన్ని కీలక నిర్ణయాలను గురించి వివరించడం జరిగింది. ఎంపీసీ కమిటీ యొక్క కీలక నిర్ణయాలలో రెపో రేటును 0.50%కి తగ్గించి ప్రస్తుతం 5.5%కి చేర్చుతున్నట్లు ప్రకటించడం జరిగిందండి. అలానే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియోను నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిస్ పాయింట్ల మేర కోత వేసి 3%కి పరిమితం చేసింది. దీంతో రుణాలు ఇచ్చేందుకు అనువుగా బ్యాంకులకు వచ్చే డిసెంబర్ కల్లా మరో 2.5 లక్షల కోట్ల నగదు అందుబాటులోకి వస్తుంది. ఈ సిఆర్ఆర్ అంటే ఏంటండి, క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ప్రతి బ్యాంకు కూడా తన వద్ద ఉన్న డిపాజిట్ల నగదులో కొంత మొత్తాన్ని ఈ రిజర్వ్ బ్యాంకు వద్ద పెట్టాల్సి ఉంటుంది. అయితే వాటి వలన ఏ విధమైన ఇంట్రెస్ట్ కూడా ఈ బ్యాంకులకు లభించదు. ఇప్పుడు సిఆర్ఆర్ మొన్నటి వరకు 4% ఉండేది. ఇప్పుడు దానిని 3%కి తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది, బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు దగ్గర పెట్టాల్సిన అమౌంట్ తగ్గి బ్యాంకులకు ఎక్కువ మొత్తం రుణాలను అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంకు ఇప్పటి వరకు 100 కోట్ల ఎన్డిటిఎల్ ఉంది. ఇప్పటి వరకు సుమారు అందులో 4 కోట్లను రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఐడియల్గా పెట్టాల్సి వచ్చేది. అలానే ఎస్ఎల్ఆర్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ దాన్ని నేను తీసుకురావటం లేదండి. కేవలం సిఆర్ఆర్ మాత్రమే ఉంటే ఇక్కడ 96 కోట్లు మాత్రమే బ్యాంక్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు 3% సిఆర్ఆర్ చేసినప్పుడు బ్యాంకుల దగ్గర 97 కోట్లు ఉంటాయి. అంటే ఎక్కువగా రుణాలు ఇచ్చేందుకు ఇక్కడ బ్యాంకులకి కుషన్ లభిస్తుంది. అలానే రెపో రేట్ గురించి కూడా మనము చాలా క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. రెపో రేటు తగ్గించినప్పుడు కూడా ఆటోమేటిక్గా బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. తద్వారా బ్యాంకులకి ఎక్కువ మొత్తంలో అవుట్ సైడ్ మార్కెట్లోకి రుణాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ నిర్ణయాల కారణంగా ఇప్పుడు మార్కెట్లోకి మనీ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఎందుకు ఇంత భారీ కోతలని ఇటీవల ఎంపీసీ కమిటీ తీసుకుంటుంది అని చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి 4 ఏళ్ల కనిష్ట స్థాయి అయిన 6.5%కి చేరడం. సో ఎప్పుడైతే మనీ ఫ్లో అనేది టైట్గా ఉందో అభివృద్ధి అనేది కొంత కుంటుపడుతుంది. మనీ ఫ్లో ఎక్కువగా ఉండి మనీ మార్కెట్లో రొటేట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ బిజినెసెస్ ఇవన్నీ డెవలప్ అయ్యి జీడిపి అనేది వృద్ధి చెందుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ జీడిపిని మరింత పెంచడం కోసం ఈ కోతలు విధించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మనీ ఫ్లో పెరిగే కొద్దీ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని కూడా కంట్రోల్లో చూసుకుంటూ ఉండాలి. అండ్ ప్రైవేట్ మూలధన వ్యయాలు స్తబ్దుగా ఉండడం, ఇక్కడ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతూ ఉండడంతో ఇప్పుడు ఎక్కువగా ప్రభుత్వమే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాల్సి రావడము. ఇప్పుడు మార్కెట్లోకి మనీ ఫ్లో పెంచడం వల్ల ఆటోమేటిక్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కి కూడా బూస్ట్ లభించే అవకాశం ఉండడం. అలానే ఇటీవలి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల ఫలితంగా అంతర్జాతీయంగా జరిగిన కొన్ని ఒడిదుడుకులు ఇవన్నీ కూడా ఆర్బీఐ ఈ భారీ కోతల నిర్ణయానికి కారణం కావచ్చు.
దీనివలన ఏ ఏ రంగాలకి ఉపయోగపడుతుంది అనేది చూస్తే రెపో రేట్, సిఆర్ఆర్ కోతల వలన కార్పొరేట్ సంస్థలకు నిధుల వ్యయాలు అనేవి తగ్గుతాయి. ముఖ్యంగా మూలధన పెట్టుబడులు పెరుగుతాయి. రుణాలు తక్కువ వడ్డీకి లభిస్తే గృహ మౌలిక రంగాలకు ఊతం లభిస్తుంది. దీనికి కంటిన్యూషన్ టాపిక్ నెక్స్ట్ ఆర్టికల్లో చూద్దాము అండి. ఇక్కడ చూడండి, రుణగ్రహీతలకు భారీ ఊరట. తాజాగా 0.50% తగ్గిన రెపో ఈ ఏడాదిలో 1%. ఎందుకంటే లాస్ట్ ఎంపీసీ కమిటీ నిర్ణయాలలో 0.50% తగ్గించింది. ఇప్పుడు ఇంకొక 50% తగ్గించడంతో ఒక ఏడాదిలో 1% ఈ రెపో రేట్లో తరుగుదల అనేది చూడవచ్చు. రుణం తీసుకుని ఇల్లు, వాహనం కొనాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5% చేర్చింది. ఈ ఏడాదిలో చూస్తే ఇంతకుముందే 2 సార్లుగా 0.25% చొప్పున కోత విధించడంతో తాజాగా తగ్గింపుతో మొత్తం కలిపి 1% మేర రెపో రేట్లో ఊరట కలిగించింది. ఇది సామాన్యులకు, ముఖ్యంగా గృహ రుణం, వాహన రుణం తీసుకున్న వారికి ప్రయోజనం కలిగించే అంశం. అయితే ఈ రెపో రేటుని తగ్గిస్తే రుణగ్రహీతలకు ఏ విధంగా ఊరట లభిస్తుంది? మనకి బ్యాంకులు నిర్ణయించే వడ్డీ రేట్లు ఈ రెపో రేటు మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా అన్ని ప్రధాన బ్యాంకులు కూడా ఎయిదర్ రెపో లింక్డ్ లెండింగ్ రేటుకి కానీ లేదా మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు మీద కానీ ఈ వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ రెపో రేటు తగ్గడంతో ఆటోమేటిక్గా వడ్డీ రేట్లలో దాని ప్రభావం కనిపిస్తుంది. జనరల్గా రెపో రేటుపై సుమారు 2.5 నుంచి 2.75% అదనంగా వడ్డీకి రుణాలు మంజూరు చేస్తుంటాయి బ్యాంకులు. ప్రస్తుతం రెపో రేటు తగ్గడంతో ఈ గృహ రుణ రేట్లు 8% దరిదాపుల్లోకి వచ్చినట్లే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దేశీయంగా స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు లైసెన్స్ మంజూరు చేసిన టెలికాం విభాగం స్పెక్ట్రమ్ కేటాయింపునకు మరికొంత సమయం. సో భారతదేశంలో కూడా ఇప్పుడు ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు విస్తృతమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. మన దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్కు టెలికాం విభాగం లైసెన్స్ జారీ చేసింది. దేశీయంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వాణిజ్య పద్ధతిలో నిర్వహించేందుకు లైసెన్స్ పొందిన 3వ సంస్థగా స్టార్లింక్ నిలిచింది. ఆల్రెడీ ఎయిర్టెల్కి చెందిన యూటెల్, వన్ వెబ్, ముఖేష్ అంబానీ జియోకి చెందిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్కి కూడా ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు పర్మిషన్ అండ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది అండి. అలానే అమెజాన్కు చెందిన కూపర్ కూడా లైసెన్స్కు దరఖాస్తు చేసుకుని అనుమతుల కోసం ఎదురు చూస్తుంది. అలానే దరఖాస్తు చేసుకుంటే ట్రయల్ స్పెక్ట్రమ్ కూడా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ టెలికాం విభాగం ప్రకటించింది. స్టార్లింక్ ఇప్పటికే చాలా దేశాలలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. సాంప్రదాయ ఉపగ్రహాల నుంచి కాకుండా లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల ద్వారా ఈ సేవలను ఇస్తుంది. ఇవి భూమికి 550 కిలోమీటర్ల ఎగువన ఉంటాయి. ఇలాంటి శాటిలైట్లు స్టార్లింక్కు 7,000 ఉండగా క్రమంగా వీటి సంఖ్యను 40,000కు పెంచనుంది. ఈ విధంగా ఈ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను పలు దేశాలకు స్టార్లింక్ విస్తరించనుంది. అయితే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వలన కలిగే లాభాలు ఏంటండి? అవైలబుల్ ఇన్ రూరల్ ఏరియాస్ బియాండ్ ద రీచ్ ఆఫ్ కేబుల్ అండ్ ఫైబర్. ఇప్పటి వరకు మనము కేబుల్ లేదా ఫైబర్ నెట్ ఆధారంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాము. అయితే ఇవి చాలా వరకు టైర్ 1, టైర్ 2 సిటీలకి లేదా కొన్ని పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతాయి. కానీ గ్రామీణ ప్రాంతాలలో, రిమోట్ ఏరియాలకి ఇవి నెట్వర్క్ని అందించలేవు. కాబట్టి ఈ శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది దూరంతో పని లేకుండా డైరెక్ట్గా ఉపగ్రహాల ద్వారానే శాటిలైట్ ఆధారంగా ఇక్కడ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తుంది. కాబట్టి వీటికి ఈ రిమోట్ ఏరియాలో అయినా కూడా ప్రాబ్లం ఉండదు. అలానే మోర్ అఫోర్డబుల్ దాన్ కనెక్టింగ్ త్రూ మొబైల్ హాట్స్పాట్స్. తక్కువ వ్యయంతో ఈ సేవలను పొందవచ్చు. అన్లిమిటెడ్ డేటాని పొందవచ్చు. స్పీడ్స్ అప్ టు 100 Mbps. కొన్ని ప్రాంతాలలో 100 Mbps స్పీడ్ అనేది చాలా రేర్గా లభిస్తుంది. అయితే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా ఈ 100 Mbps అనేది చాలా ఈజీగా, సులభంగా అన్ని ప్రాంతాలకి లభించే అవకాశం ఉంది. తద్వారా ఈ డిజిటల్ డివైడ్, ముఖ్యంగా మనము గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఈ డిజిటల్ డివైడ్ అనేది చూస్తాము. ఇంటర్నెట్ అనేది పట్టణ ప్రాంతాలలో చాలా అధికంగా వినియోగిస్తూ ఉంటే గ్రామీణ ప్రాంతాలలో చాలా చాలా తక్కువ పెనట్రేషన్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ శాటిలైట్ కనెక్టివిటీ అనేది, ఇంటర్నెట్ కనెక్టివిటీ లభిస్తే ఆటోమేటిక్గా గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ డిజిటల్ యూసేజ్ అనేది పెరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సిమ్లా ఒప్పందం కాలం చెల్లిన పత్రం. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్య. 1972లో భారత్తో కుదిరిన సిమ్లా ఒప్పందానికి ఇంకెంత మాత్రం విలువ లేదని, అదే ఒక కాలం చెల్లిన పత్రము అని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేశారో లేదో తెలియదు కానీ సిమ్లా ఒప్పందం పని మాత్రం అయిపోయిందని వెల్లడించారు.
భారత్తో వివాదాలను అంతర్జాతీయంగా పరిష్కరించుకుంటామని అని అన్నారు. తాము 1948 నాటి స్థితికి చేరుకున్నాము అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సిమ్లా ఒప్పందానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే దీనిని 1972లో సైన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ద 1971 వార్ అండ్ బంగ్లాదేశ్ బర్త్ ఇందిరాగాంధీ అండ్ జుల్ఫికర్ అలీ భుట్టో సైన్డ్ ద సిమ్లా అగ్రిమెంట్. 1971 యుద్ధం తర్వాత ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఆవిర్భవించిందో ఆ ఇండో పాక్ యుద్ధంలో భారతదేశం చాలా అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉంది. అయినప్పటికీ అంతర్జాతీయ విలువలకి భారతదేశం గౌరవం ఇస్తూ ఇండో పాక్ మధ్య సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలోని కీ హైలైట్స్ ఏంటి అనేది చూస్తే రిజాల్వ్ డిస్ప్యూట్స్ బైలేటరల్లీ, నో థర్డ్ పార్టీ. ఇరు దేశాల మధ్య ఉండే వివాదాలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలి, మూడవ దేశం ప్రమేయం లేకుండా చూడాలి. మెయింటైన్ పీస్ అలాంగ్ ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్కి ఇరువైపులా శాంతి వాతావరణాన్ని నెలకొల్పాలి. నార్మలైజ్ టైస్, డిప్లొమసీ, ట్రేడ్, కల్చరల్ ఎక్స్చేంజ్. ఇక్కడ ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పునరుద్ధరించుకోవాలి. ముఖ్యంగా డిప్లొమసీ అంటే దౌత్యపరంగాను, ట్రేడ్ వాణిజ్యపరంగాను, కల్చరల్ ఎక్స్చేంజ్ సాంస్కృతిక విలువలను ఇరు దేశాలు ఒకరి ఒకరు గౌరవించుకోవాలి. రెస్పెక్ట్ సోవర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, అలానే ఇరు దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని మరియు ఈ భౌగోళిక ఇంటిగ్రిటీ సమగ్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ సిమ్లా ఒప్పందాన్ని కాలం చెల్లిన ఒప్పందంగా పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే అధికారిక నిర్ణయం ఏమీ తీసుకోలేదు అని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి వివరణ ఇస్తూ భారత్తో ద్వైపాక్షిక ఒప్పందాలేవి రద్దు చేసుకోవడానికి అధికారికంగా నిర్ణయం తీసుకోలేదన్నారు. సిమ్లా ఒప్పందం సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పాక్ రక్షణ మంత్రి ఒక వ్యాఖ్య చేస్తే పాక్ విదేశాంగ మంత్రి ఇంకొక వ్యాఖ్య చేస్తూ పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి వివరణ ఇవ్వడం చూసాం మనం ఇక్కడ. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. G7 సదస్సుకు హాజరు కానున్న మోదీ స్వయంగా ఆహ్వానం పంపిన కెనడా ప్రధాని. సో ఇటీవల ఇండో కెనడా మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గత ప్రధానమంత్రి ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు భారత్తో సంబంధాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు కెనడాలో జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సుకు తాను హాజరు కానున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన కెనడా ప్రధాని మార్క్ కార్నీని కలవాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సిందిగా స్వయంగా ఆహ్వానం పంపినందుకు ఆయన కెనడా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ G7 కూటమి గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. అభివృద్ధి చెందిన దేశాల కూటమిగా ఈ G7 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ G7లో భారతదేశం భాగస్వామి కానప్పటికీ కూడా G7 ప్రతినిధుల యొక్క ఆహ్వానం మేరకు కొన్ని దేశాలు ఆ సభలలో పాల్గొంటూ ఉంటాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఈ G7 సదస్సుకు హాజరు కానుంది. మోదీ గారు ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జలాంతర్గాములను వేటాడే యుద్ధ నౌక అర్నాలా సిద్ధం. తీరానికి చేరువలోని జలాలలో శత్రు జలాంతర్గాములను వేటాడే యుద్ధ నౌకల శ్రేణిలోని మొదటి వార్షిప్ అర్నాలా ఈ నెల 18న భారత నౌకాదళంలో చేరనుంది. ఇది ఒక యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటారండి. ఈ యుద్ధ నౌక సాగర జలాలలో లోతుల్లో నిఘా, సహాయ, గాలింపు చర్యలు, చిన్న స్థాయి ఆపరేషన్లను నిర్వహించగలదు. అర్నాలాలో 80% పైగా దేశీయ వాటా ఉంది. ఇందులోని వివిధ వ్యవస్థలను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎల్&టి, మహీంద్రా డిఫెన్స్, ఎంఈఐఎల్ సంస్థలు అందించాయి అని నౌకాదళ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ యుద్ధ నౌక పొడవు 77 మీటర్లు మరియు బరువు 1490 టన్నులు. నేవీలోని డీజిల్ ఇంజిన్, వాటర్ జెట్ మిశ్రమంతో నడిచే నౌకలలో ఇదే అతిపెద్దది కానుంది. మహారాష్ట్రలోని ప్రఖ్యాత అర్నాలా కోట పేరును దీనికి ఖరారు చేశారు. ఇది ఈ సిరీస్లో ఫస్ట్ నౌకగా మనం చూడవచ్చు. తద్వారా మరిన్ని నౌకలు ఇప్పుడు నౌకాదళంలో చేరనున్నాయి భవిష్యత్తులో. ఈ షిప్ యొక్క ప్రైమరీ రోల్ చూడండి. అండర్ వాటర్ సర్వేలెన్స్ ఇన్ కోస్టల్ జోన్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, లో ఇంటెన్సిటీ మ్యారిటైమ్ ఆపరేషన్స్, కోస్టల్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, అడ్వాన్స్డ్ మైన్ లేయింగ్ క్యాపబిలిటీస్. ఈ విధంగా ఈ ఐఎన్ఎస్ అర్నాలా అనేది ఇప్పుడు భారత నౌకాదళానికి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో చాలా కీలకంగా ఉపయోగపడనుంది. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. దేశ 16వ జనగణనను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటే కుల గణనను చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయనుంది. ఇందుకోసం 2027 మార్చి 1ని రిఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. అంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 జనగణన పూర్తి కానుంది.
2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ని ప్రారంభిస్తారు. మంచు ప్రభావిత ప్రాంతాలైన లదాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 సెప్టెంబర్ ఆఖరు నాటికే జనగణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు రిఫరెన్స్ తేదీగా అక్టోబర్ 1ని ప్రకటిస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. బెల్జియంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అధ్యక్ష పదవిని తొలిసారిగా భారత్ గెలుచుకుంది. శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించే IIASలో 31 దేశాలకు సభ్యత్వం ఉంది. 1998 నుంచి ఇందులో భారత్కు సభ్యత్వం ఉంది. అధ్యక్ష పదవికి భారత్, ఆస్ట్రియా పోటీ పడ్డాయి. బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికలలో 141 ఓట్లు పోలైతే భారత్కు 87, ఆస్ట్రియాకు 54 ఓట్లు లభించాయి. తద్వారా తొలిసారిగా భారతదేశం ఈ అధ్యక్ష పదవిని గెలుచుకుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ ప్రధానికి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా నియమితులయ్యారు. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్న ఈయన గతంలో ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్గా, కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సో లాస్ట్ క్లాస్లో దీని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల INS ఆర్నాలా వార్తల్లో నిలిచింది. ఈ INS ఆర్నాలా అనేది ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. అందులో కరెక్ట్ ఆప్షన్స్ని ఐడెంటిఫై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.